సేవకులు వస్తున్నాం, మేము అనేకమైన దైవోచనలు వస్తున్నారు, అనేకమైన వ్యక్తులు వచ్చి ఒక మంచి ఆపర్చునిటీ తీసుకుంటున్నాము. కానీ ఎందుకంటే మా తాతగారు బిషప్ విజయరత్నం గారు, మా యొక్క నాన్నమ్మ గారు మేరీ విజయరత్నం గారు, మా తండ్రి గారు ప్రశాంత్ కుమార్ గారు దేవదాసయ్య గారి గురించి నాకు చెప్తున్నప్పుడు అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు నేను చెప్పగలుగుతున్నానంటే వారితో చాలా దగ్గర సంబంధాలుగా ఉండి ఒక 1-to-1 పర్సన్ గా ఒక మనిషితో కూర్చొని మాట్లాడుతూ ఆ దైవజనుడు యేసయ్య యొక్క స్వరమునకు, యెహోవా దేవుని యొక్క మాటకు విధేయత చూపించిన దాన్ని బట్టి దేవుడు ఆ ఒక్క మనిషి విధేయత బట్టి ఈ రోజు నేను గొప్ప చెప్తున్నాను అని కాదు, కానీ మీరు ఏ టీవీ కార్యక్రమం చూడండి, ఏ ఛానల్ చూడండి, ఎవరుంటారు చెప్పాలి? బైబిల్ మిషన్ వారే ఎక్కువ ఉంటారు. ఎనీ ఛానల్, మీరు ఏ ఛానల్ మీరు చూసుకున్నా అన్ని ఛానల్స్ లో ఎక్కువ కనబడేది బైబిల్ మిషన్ వారే. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఇంతగా మనం ఆస్వాదించున్నాడు, ఎందుకు దేవుడు ఇంతగా హెచ్చించున్నాడు అని మనం చూసినప్పుడు కంప్లీట్ ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. ఈ రోజు మంచి వాక్యము మనము దైవోచనలు నాకు ముందు మాట్లాడి ఉన్నారు. ఈ రోజు నా ప్రియ తమ్ముడు కిరణ్ గారు మీరు వచ్చి కొద్ది సమయం మీరు మాట్లాడండి అన్నప్పుడు నేను పిలవడమే చాలు అనుకున్నా. ఎందుకంటే తెలిసిన దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్యాంపస్ లోకి, ఈ గ్రౌండ్ లోకి అడుగు పెట్టే ఆశీర్వాదం అనేక మంది దైవజనులు చూడండి, సువార్త ప్రకటించు వారు పాదములు సుందరము అనే వాక్యంలో ఉంది. ఇంతమంది బైబిల్ మిషన్ యొక్క సేవకులు అనేక మంది ఉండే స్థలంలో ఎంత ఆశీర్వాదం ఉంటుంది. అవునంటారా కాదంటారా? అవునండి. దేవుని బిడ్డలారా, ఇటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన మీటింగ్స్ లో మనము పాల్గొనడము చాలా ప్రభు ఇచ్చిన అవకాశం.